హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అండి. జూలై 2024 DA 4%. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో బంపర్ బొనాంజా లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉద్యోగుల డిఆర్ఎస్ అలవెన్స్ డిఏని పెంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. కనీసం 3% వరకు పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం. 2024 జూలై 1 నుంచి ఈ పెంచిన డిఏను అమలు చేసేలా ప్రణాళిక చేస్తూ ఉండగా, ఈ మొత్తాన్ని సెప్టెంబర్ మాసంలో ఉద్యోగులకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. 3% డిఏ అయితే ఖాయమని, అవకాశాన్ని బట్టి 4%కి పెరగవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 3 నుంచి 4% వరకు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో ప్రకటించే అవకాశం ఉందని అయితే చెప్తున్నాయి. 3% పెంపు ధృవీకరించినా కూడా అప్పటి ద్రవ్యోల్బణం పరిస్థితిని బట్టి అది 4%కి కూడా పెరగవచ్చు అని విశ్వసనీయ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం. అయితే ప్రకటన ఎప్పుడు వచ్చినా కూడా జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తారు. జనవరిలో డిఏ 4% పెంచడంతో డిఏ అనేది 50%కి చేరింది. ఇప్పుడు 3% పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చిలో ప్రభుత్వం డిఆర్ఎస్ అలవెన్స్ పెన్షనర్లకు ఇచ్చి డిఆర్ఎస్ రిలీఫ్ను కూడా 4% అయితే పెంచింది. సాధారణంగా జనవరి, జూలై నుంచి అయితే డిఆర్ సంవత్సరానికి 2 సార్లు సవరిస్తారు. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కూడా పెండింగ్ డిఏల లిస్టులో మరొక 2 డిఆర్లు కలిసినట్టయితే అవుతుంది.